హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షితాస్ కిచెన్. నేను ఈరోజు స్వామివారికి ఇష్టమైన బెల్లం కుడుములు అనేది చేశాను. దాని ప్రాసెస్ ఏందో చూసేయండి. ఫస్ట్ ఒక కప్పు మెజర్మెంట్ తీసుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని దాన్ని ఉంటలు లేకుండా ఆ బెల్లం కరిగేంత వరకు మరగబెట్టుకోవాలి. ఆ బెల్లం అంతా కరిగిపోవాలి. ఇంకో పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న శనగలు అలానే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఆ శనగలు ఉడికేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత ఒక కప్పు బియ్యం పిండి, ఒక స్వీట్ ఎక్కువ ఉంటే 1 కప్ వేసుకోవచ్చు, లేకపోతే హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది. బెల్లము బియ్యం పిండి జల్లించి పెట్టుకోవాలి. జల్లించి పెట్టినాక ఆ బెల్లం నీళ్ళు, కరిగిపోయిన బెల్లం నీళ్ళు ఎత్తి ఈ శనగపప్పు మనం ఉడకపెట్టుకున్నాం కదా దాంట్లో వేసుకోవాలి. దాంట్లో పోసుకొని కొంచెం ఒక 5 minutes బాగా మరగాలి. మరిగినప్పుడు సిమ్లో పెట్టుకొని బియ్యం పిండి అనేది బాగా ఒక కప్పు వేసుకొని బాగా ఉంటలు లేకుండా కలుపుకోవాలి. లేకపోతే అడుగు కట్టేసింది, ఉంటలుగా కట్టేసింది. బాగా తగ్గించుకొని బాగా అడుగు కట్టాలి. ఒక 5 minutes ఆ బియ్యం పిండి అంతా బాగా దగ్గర పడిపోయి చపాతీ ముద్దలాగా వచ్చేస్తుంది. మనకు బాగా ఉడికించాలి. బియ్యం పిండి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఈ కుడుములు స్వామివారికి, వినాయక స్వామి వారికి ఎంతో ఇష్టము. చాలా టేస్టీగా ఉంటాయి. ఈజీగా 5 minutesలో చేసుకోవచ్చు. ఏదైనా స్వీటు చేసుకోవాలనుకుంటే మనం కూడా అప్పుడప్పుడు చేసుకొని తినచ్చు. పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలకు కూడా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు బాగా చల్లారబెట్టుకోవాలి, ఆరనివ్వాలి. చాలా వేడిగా ఉంది. ఇప్పుడు వేడిగా కలిపినాం అనుకో ఉంటలు కూడా రావు అసలుకి. బాగా దగ్గరికి పడేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ వేసుకొని ఆవిరి పెట్టుకోవాలి. కాబట్టి ఇడ్లీ పాత్రలో నెయ్యి రాసేసి, నా చేతికి కూడా నేను నెయ్యి రాసుకొని 1 tablespoon నెయ్యి వేసుకొని దాంట్లోకి మనకి ఎలాంటి షేప్స్లో కావాలంటే అలాంటి షేప్స్లో పెట్టుకోవచ్చు. నేను రౌండ్లుగా చేసుకున్నాను, దబ్బలుగా చేసుకున్నాను, ఇంకా చాలా వెరైటీస్గా చేసుకున్నాను. మీకు ఎలాంటి మోడల్స్లో చేసుకోవచ్చు, స్క్వేర్గా చేసుకోవచ్చు, రౌండ్ షేప్లో చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు మీరు చేసుకొని పెట్టండి. నేను ఇలా రౌండ్గా చేసుకొని పెట్టుకున్నాను. ఒక 10 minutes అలానే బాయిల్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూసాను. ఓపెన్ చేసి చూస్తే బాగా ఉడికిపోయాయి. 5 minutes అలానే వదిలేయాలి. వదిలేసిన తర్వాత తీయాలి, లేకపోతే అంటుకుంటాయి అవి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన కుడుములు. ఓకే, బాయ్.